పైన ఏం కేసు పెట్టారు? 111 కేసు అండి సార్. అది 111 కేసు అని నాకు కూడా తెలియదు. నేను తర్వాత తెలుసుకున్నాను సార్. అది సెక్షన్ పెట్టారా? 311 పెట్టారు నా మీద. దారి దోపిడీ కేసు పెట్టారు నా మీద. దారి దోపిడీ అంటే వెళ్ళే ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి కొట్టి వాళ్ళ దగ్గర బలవంతం డబ్బులు లాక్కోవడం దారి దోపిడీ అంటే. వీడియో తీస్తే దారి దోపిడీ సార్. నాకు అర్థం కాదు. నాకు అర్థం కాల. వీడియో తీస్తే దారి దోపిడీ కేసు పెడతామేంది? ఒక వీడియో నేను వైసీపీ తరపున ప్రతిపక్ష నాయకుడిగా అధికార పార్టీని నేను ప్రశ్నిస్తే నన్ను దారి దోపిడీ కేసు పెట్టేసి నన్ను డబ్బులు బలవంతం లాక్కున్నారంటే ఎవరైనా కేసు పెట్టారు సార్? మీరు 300 లాక్కున్నారు, అవి కూడా దొరికిన కోర్టులో చెప్పి అదే నేను అడుగుతున్నాను సార్. అది ఎవరైనా సరే ఇక పలానా వ్యక్తి నన్ను కొట్టి దారిలో అటకాయించి నాకు డబ్బులు లాక్కున్నాను కేసు పెట్టారు సార్? ఎవరు పెట్టలేదు కదా. మరి ఎట్లా పెడతారు సార్ కేసు పోలీసు వాళ్ళు? తప్పు కదా ఇది. ఎవరైనా వచ్చి ఇక పలానా వ్యక్తి మమ్మల్ని దారి చేపి కొట్టి డబ్బులు లాక్కుండా కేసు పెడితే ఎక్కడ పెట్టాలి? నేను చేసిన బొంతపాడు ఆ లిమిట్స్ వస్తాయి, గుంటూరు నల్లపాడు లిమిట్స్ వస్తాయి. కర్నూలు 321లో కేసు పెట్టడం అవసరం ఉంది సార్. వాళ్ళ అత్యుత్సాహం పోలీస్ డ్రెస్సులు లేకుండా సివిల్ డ్రెస్సులో వచ్చి కొట్టుకుంటా తీసుకెళ్ళి నెంబర్ ప్లేట్ల కారులో తీసుకెళ్ళిపోయి నన్ను ఏం చేయలేదు అధికార పార్టీ అనుకుందని చేస్తే వాళ్ళు పోలీసులు సరే ఎందుకు వదిలిపెట్టాలి? అంతే కదా సార్. పోలీసులని ఎందుకు వదిలిపెట్టాలి? అధికార పార్టీని మా మతాన్ని చూసుకొని సివిల్ డ్రెస్సులు 6 వచ్చి ఇంట్లో నిద్రపోతున్నావు అండి, ఒక వైసీపీలో పనిచేసే వ్యక్తిని, ఒక సామాన్య కార్యకర్త నేను ఓకే కొట్టండి, చూద్దాం తప్పు చేసి కొట్టండి. నేను తప్పు చేశాను, వీడియో చేస్తాను నా కొడుకు మొహం మీద కొడితే ఆ టైంలో నా భార్య పిల్లలు ఏమవ్వాలి సార్? ఎంత దారుణం కొట్టారు సార్. అంత దారుణంగా హింసించారంటే నేనైతే ఖచ్చితంగా వదిలిపెట్టాను సార్. 100% ఎవరైతే నన్ను ఇబ్బంది పెట్టారో నేను తప్పు చేయలేదు. పోలీసులైనా సరే నేను న్యాయ పోరాటం చేస్తా. నేను చచ్చిపోయినా సరే నాకు ఇబ్బంది లేదు. ఖచ్చితంగా న్యాయం గెలవాలి. నేను వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా రెండోసారి వైసీపీ కార్యకర్తకి ఎటువంటి అన్యాయం జరగకుండా నేను పోరాటం చేస్తా, ఫైట్ చేస్తాను.